నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ కమిటీ నేతృత్వంలో జువెనైల్ జస్టిస్ బోర్డులో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ప్రథమ అదనపు న్యాయమూర్తి కెఎం జామరుద్ బేగం, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ తలే లక్ష్మణరావులు పాల్గొని చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు. ఈ చట్టం లక్ష్యం చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల చిత్రాల నుంచి రక్షించడం. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం ప్రకారం పిల్లలుగా పరిగణించబడతారని, బాధితులకు న్యాయ సహాయం అందించడం, వారి గుర్తింపులను రహస్యంగా ఉంచడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని అందించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. భారతదేశం సర్వ మతాలకి నిలయమని, ఏ మతం వారు ఆ మతానికి పెద్దపీట వేస్తారని, రంజాన్ నెల పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఈ మాసాన్ని జరుపుకుంటారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ముస్లింల పవిత్ర ప్రార్థనలో శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమాజ్, ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం సోదరులు భక్తికి కఠోర దీక్ష, భగవంతునిపై నమ్మకం, ఎంతో నియమనిష్టలతో ఈ నెల రోజుల పాటు ప్రార్థనలు చేస్తారని, సర్వమత శాంతికి నిలయమైన అల్లాని కొలుస్తారని, ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. ఏ మతమైనా భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంటే వారు సన్మార్గంలో నడుచుకునేందుకు ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఖురాన్ చెప్పిందో దాన్ని మనం పాటిస్తూ మనం మానవాళికి చేతనైనంత సహాయం, ఇక్కడ వారికి పేదవారికి సహాయం చేయాలి, తోటి వారికి సహాయపడాలి. అలాగే పవిత్రమైన ఆత్మతో మనం అందరం కూడా ప్రజలకు తోడ్పాటు అవ్వాలి, తోటి ప్రజలతో మమేకమయ్యి మంచి జ్ఞానంతో మంచిగా మెలగాలి, ప్రేమతో మెలగాలని దాన్ని అందరం పాటించి, అలాగే ఆ అల్లా కృప మన పైన ఉండే విధంగా మనం ప్రార్థన చేసుకొని అందరి జీవితాలు బాగుపడే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అందరిపైన అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆలయ అనివట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయ వేద పండితులు, అర్చకులు శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలో శ్రీ స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జామియా మసీదు అభివృద్ధికి మరింత కృషి చేస్తారని మసీదు అధ్యక్షుడు మహిబుల్లా ఖాన్, ఉపాధ్యక్షుడు సర్ఫరాజ్ భయ్యా అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నందున జరిగిన అభివృద్ధిని తెలియజేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. గతంలో ఉన్న కలెక్టర్ మసీదు అభివృద్ధికి కమిటీ వేశారని, ఆ కమిటీ ఆధ్వర్యాన దాతల సహకారంతో మసీదును మరింతగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 24,000 లీటర్ల సామర్థ్యం గల వజూఖానాను నిర్మించినట్లు చెప్పారు. నాణ్యమైన తివాచీలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో కార్యదర్శి అక్బర్ బాషా, సుకూర్ ఖాన్, ఉస్మాన్, అబ్దుల్ షయద్ షఫీ, ఇర్ఫాన్ ఖాన్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను, సేకి ఒప్పందాన్ని, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, లేని ఎడల ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నాలో వారు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము, సరే కదా తగ్గిస్తామని ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో 15.485 కోట్ల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపి ప్రజలను దోపిడీ చేశారని విమర్శించారు. మరొక వైపున 2014-19లో వినియోగించుకున్న విద్యుత్పై ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఇవి కాకుండా 2022, 23, 24 సంవత్సరాల్లో కట్టిన బిల్లులపై మళ్లీ అదనంగా సర్దుబాటు ఛార్జీల కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుందని ఆరోపించారు. నివాసాలు కాకుండా చిన్న వ్యాపార సంస్థల నుండి యూనిట్కు 6 పైసల నుండి 100 పైసలకు సుంకం పెంచారన్నారు. ఆదాని కంపెనీ స్మార్ట్ మీటర్ 10,000 నుండి 13,000 ఉంటుందని, దీని ఖరీదు 93 నెలల్లో ప్రతి నెల బిల్లులో వసూలు చేస్తారని విమర్శించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె నాగమణి, కె అమ్మన్నాయుడు, కొత్తకోట అప్పారావు, ఆర్ ప్రకాష్, ఎం మహాలక్ష్మి, ఎం లక్ష్మి, ఎం లలిత, వి రమణ, సోమశేఖర్, ఎల్ మహేష్, పార్వతీశం, ఎం ఆదినారాయణమూర్తి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక అరసవెల్లి రోడ్డులో గల సర్వాణి విద్యాలయంలో ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐపీఎల్ క్రికెట్ ప్లేయర్ హిమ శ్రీనివాస్ పాల్గొని పతాకావిష్కరణ గావించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత సూర్యబాబు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి సర్వతోముఖ వికాసం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. స్పోర్ట్స్ మీట్ వలన విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, మానసిక వికాసం, పోటీతత్వం వంటి లక్షణాలు పెరుగుతాయని,
అలాగే శరీర పటుత్వానికి దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చివరిగా స్పోర్ట్స్ మీట్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కరెస్పాండెంట్ ఎం ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ పోయి బాబు ప్రభుత్వం వచ్చినా తప్పని విద్యుత్ షాకులకు వ్యతిరేకంగా ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, టైమ్ ఆఫ్ డే విధానం రద్దు చేయాలని, సైకీ ఒప్పందం రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలని కోరుతూ విద్యుత్ సంస్థల ముందు ధర్నా నిర్వహించాలని సిపిఐ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తి పిలుపులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెల విద్యుత్ ఉప కేంద్రం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ కు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారని, ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు, ఏపీ హమాలీస్ యూనియన్ నాయకులు ఎం సురేష్, కె గోవింద్ కుమార్, ఎల్ రాము, ఎన్ రమణ, ఎల్ సీతారాం, జె చిట్టప్పుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి నాయకులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెర నాజర్, సహాయ కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలలో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే పద్ధతిలో జీవో నెంబర్ 77 తీసుకువచ్చి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే వారికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తింపజేస్తుందని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగిందన్నారు. తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులతో కిటకిటలాడుతున్న యూనివర్సిటీలలో రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకోవడం వలన యూనివర్సిటీలో విద్యార్థులు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షను రద్దు చేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రవేశ పరీక్షను ఆ యూనివర్సిటీ నిర్వహించే విధంగా చూడాలన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి హరిప్రసాద్, నాయకులు కోర్మా, ఈశ్వరరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చిన 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో గల పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తేదీ సాయంత్రం శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్లో 7 గంటలకు ఈ బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకొని తిరిగి 6/4/2025న సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి శ్రీకాకుళం చేరుకుంటాయని తెలిపారు. ఈ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం www.apsrtconline.in నందు కల్పించడమైందన్నారు. అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో రాములవారి కళ్యాణం చూసేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9992225608 నెంబర్కు సంప్రదించాలని తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సతీ సమేతంగా దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని గురువారం దర్శించుకోవడానికి వెళ్లిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పొన్కర్ ఈవీఎం గోదాములను గురువారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గోదాముల తనిఖీలలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎం గోదాములు తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈవీఎంలను ట్రిపుల్ లాక్ సిస్టమ్ ద్వారా భద్రపరిచినట్లు, గోదాముల వద్ద 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ అమలులో ఉందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో రికార్డులను పరిశీలించారు. ఈవీఎంల భద్రతను పటిష్టంగా ఉంచడానికి అధికారులు తీసుకున్న చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, సిపిఎం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన ప్రతినిధులు పిఎంజే బాబు, సురేష్ బాబు సింగ్, రౌతు శంకర్రావు, ఎం గోవింద్, బి అర్జున్ కుమార్, సిహెచ్ భాస్కర్రావు,
కేవీఎల్ ఎన్నిశ్వరి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, సొండి, అరవల కులాలను కేంద్రీయ వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ ఇప్పటికే సిఫార్సు చేసినప్పటికీ సామాజిక న్యాయశాఖ నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది. గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి బి వీరేంద్ర కుమార్తో పార్లమెంట్ హాల్లో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో కీలకమైన ఘట్టంగా మారింది. 5 కులాలను ఒక్క తాటిపైకి తెచ్చిన రామ్మోహన్ నాయుడు ఈ 5 కులాలకు చెందిన కుల సంఘాల నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని కేంద్ర మంత్రిని కలిసి తమకు కేంద్ర ఓబీసీ హోదా కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. ఓబీసీ జాబితాలో చేర్చాలని ఈ 5 కులాలను ముందుకు తెచ్చి ఒకే తాటిపై కలిసికట్టుగా అందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి పని వేగంగా జరిగేలా రామ్మోహన్ నాయుడు చేస్తున్న కృషి తన రాజకీయ నైపుణ్యాన్ని చాటుతోంది. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనే పట్టుదల ఈ కులాలకు కేంద్ర ఓబీసీ హోదా లభిస్తే విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల లబ్ధి పెరిగి ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ 5 కులాలకు బీసీ హోదా ఉత్తరాంధ్రకే పరిమితం కావడం కానీ ఇతర ప్రాంతాల్లో అదే గుర్తింపు లేకపోవడం వంటి అసమానతలను తొలగించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేస్తున్నారు. సచివాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు, బ్యాంకర్లు, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని, మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులు పండించిన ఉత్పత్తులను ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవచ్చని, రైతు మాత్రమే అమ్ముకోవడానికి వీలు ఉంటుందని, వ్యాపారులు అలా చేయడానికి లేదని, తద్వారా రైతులు లాభపడతారని వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ్ సునీత, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాశీబుగ్గ, పలాస పరిసర ప్రాంత ప్రజలకు శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించి వారి సమస్యలపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా కల్పించారు. తక్షణమే ఆయా ఫిర్యాదులను గూర్చి సంబంధిత పోలీసు అధికారులకు తెలిపి చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సివిల్, కుటుంబ సమస్యలు, ఆస్తి, కొట్లాట, మిస్సింగ్, ఇతరత్ర అంశాలపై ఫిర్యాదులు ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా మిగిలిన 20 జిల్లాల్లో నివసిస్తున్న తూర్పు కాపు కులానికి ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ గురువారం న్యూఢిల్లీ పార్లమెంట్ భవన్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్, జాతీయ ఎన్సీబీసీ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం, బీజేపీ జాతీయ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావులు వేరువేరుగా మాట్లాడుతూ 5 కులాలకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తూర్పు కాపు, కళింగ కోమటి, అరవల, శిష్టకరణ, సొండి సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే అంశాన్ని పార్లమెంట్ ఆమోదం తెలపాలని కోరినట్లు జాతీయ ఎన్సీబీసీ కమిషన్ చైర్మన్ వివరించారు. అనంతరం తూర్పు కాపు సామాజిక వర్గానికి ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర తూర్పు కాపు సంఘం ఓబీసీ చైర్మన్ సరిపిడకల రామారావులు అందజేశారు. మందస మండలం గుడారి రాజమణిపురం సమీపంలోని కస్తూరాబా గాంధీ బాలిక విద్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ఉదయం సందర్శించారు. విద్యాలయంలో బుధవారం కొందరు విద్యార్థులు అస్వస్థకు గురవడానికి గల కారణాలను, అలాగే ప్రస్తుత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా ఎస్పీ ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ విద్యాలయంలోని వంటగది, తరగతి గదులు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్న ఎడల నిర్భయంగా తెలియజేయాలని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితి బట్టి విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట ఇచ్చాపురం సీఏ చిన్నంనాయుడు, కాశీబుగ్గ రూరల్ సీఏ తిరుపతిరావు, స్థానిక ఎస్ఐ కృష్ణప్రసాద్ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్ సిఎస్ఎస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిషప్ బర్నబాస్ బింకం, ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఓంపూర్ రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టోల్గేట్ సమీపంలో
పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదపు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ను సిఎస్ఎస్ కమిటీ సభ్యులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయమై వెలువడుతున్న పలు అనుమానాలతో పాటు జిల్లాలో క్రైస్తవులపై జరుగుతున్న పలు సమస్యలపై చర్చించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఎస్ నాయకులు పాస్టర్లు ఎం షడ్రక్ బాబు, జి శామ్యూల్, అరుణ్ కుమార్, టి పేతురు, ఎమాన్యుయల్ జాన్, పత్తిపాటి ప్రసాద్, ఏఏ పాల్, అల్లు ఎమాన్యుయల్, అషీర్ కుమార్, అహరోన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో తంగి శివప్రసాద్ 127 ఓట్ల మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా, పిట్టా దామోదర్రావు 2084 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నూతనంగా ఎన్నికైన శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు తంగి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్రావు, కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానాని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి జిల్లా జడ్జ్, న్యాయమూర్తుల సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ మెంబర్ గేదెల వాసుదేవరావు, వైస్ ప్రెసిడెంట్ ఇప్పుల సీతారాజు, వాన కృష్ణచంద్, పివి రమణ, గణపతి పట్నాయక్, జి తిరుపతిరావు, కార్యవర్గ సభ్యులు భవానీ ప్రసాద్, రమణమూర్తి, వనజాక్షి, వరప్రసాదులు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని స్థానిక పాండురంగ వీధిలో వెలిసిన కామాక్షి అమ్మవారిని కమిటీ సభ్యులు మండవిల్లి రవి, నక్క రామరాజులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులకు నక్క రామరాజు పావు కేజీ వెండిని సమర్పించారు. ఈ సందర్భంగా మండవిల్లి రవి కూడా పావు కేజీ వెండిని అమ్మవారికి సమర్పిస్తారని ప్రకటించారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరి యందు ఉంటాయని అర్చకులు పేర్కొన్నారు. చిరంజీవి అభిమానులు ఓ అభిమాని కష్టాన్ని గుర్తించి ఆర్థిక సహాయం చేశారు. పట్టణ గుజరాతీపేటలో తోపుడు బండితో కూరగాయలు అమ్ముకునే మురపాల ధనం మెగా హీరోల వీర అభిమాని. ఈయన కుమార్తె 16 సంవత్సరాలు గల అనుష గత కొంతకాలంగా మెదడుకు సంబంధించి వ్యాధితో బాధపడుతుంది. ఈమెకు వైద్య ఖర్చుల నిమిత్తం తోటి సీనియర్ మెగా అభిమానుల ఫ్యాన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంజరాప్ రాము ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, తెదేపా నాయకులు అందవరపు సంతోష్, వార్డ్ ఇన్ఛార్జ్ కరగాన భాస్కర్ రావు, రాము చేతుల మీదుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మధ్య ప్రతిష్టాత్మకమైన యూకే అచీవ్మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ దేవాలయాల్లో పూజలు చేసి కష్టాల్లో ఉన్న తోటి అభిమానికి ఆర్థిక సహాయంతో పండ్లు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ ఫౌండర్ శ్రీనివాసరావు, నరసింహం, పైడి శ్రీనివాసరావు, సునీల్, పోస్ట్ మ్యాన్ శ్రీనివాసరావు అభిమానులు పాల్గొన్నారు. ఓట్స్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఓట్స్ తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక రకాల పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా, లేదా మీ చర్మం, జుట్టును మెరుగుపరచాలనుకుంటున్నారా? ఓట్స్ వాటన్నిటిలోనూ ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి ఓట్స్ ఒక రకమైన పల్స్. దీని శాస్త్రీయ నామం అవేనా సాటివా. ఇది పోయసీ కుటుంబానికి చెందినది. ఉదయం అల్పాహారంలో దీన్ని తీసుకుంటే మీరు చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. మీరు కూడా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. ఓట్స్ కరిగే ఫైబర్ మంచి మూలం. ఇది గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రభావాన్ని సక్రియం చేయడానికి పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వలన గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ బి, బి6 మంచి మొత్తంలో ఉంటాయి. ఫోలెట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి, మొటిమలను అనుమతించవు. జుట్టు పెరుగుదలకు సిలికాన్ సహాయపడుతుందని, ఓట్స్లో సిలికాన్ ఆమ్లం కనబడుతుందని ఒక పరిశోధనలో తేలింది. దీనికోసం జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దీర్ఘ బ్రతుకులో కాలమే భారమవుతుంది. దివ్య జీవితంలో కాలమే అల్పమవుతుంది. అన్ని జంతువుల జీవనసారము అనుభవం చెందడమే. మనిషి ఒక్కడే అనుభవము కాకుండా
ఇంకా ఏవో పొందాలని ఎప్పుడూ చతికిలబడతాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.